ఎంతో అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాము. ఇది కూడా మీరు చెప్పినట్లు ఈ పెద్ద గుండె కాకుండా మేము రాష్ట్రమే కాదు మన భారతదేశం అంతా కూడా తీసుకుపోయే కార్యక్రమం పెట్టుకున్నాం అన్నారు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్రదేశము. 3 కలయికలు ఉన్నాయి ఇక్కడ. మీరు తెలిసే ఉంటుంది, చాలా మంది తెలుసు కానీ గుర్తించారు. ఒకటి అంత గొప్ప ఆయన సిద్ధేశ్వరుడు అనుగ్రహించే దేవుడు, తర్వాత జలపాతం. ఈ 2 ఎక్కడున్నాయి? దట్టమైన అరణ్యంలో ఉన్నాయి. దట్టమైన అరణ్యం. ఈ వృక్షాలు మీకు ఎక్కడ కనిపించవు. కొండ మీద తిరుమల కొండ మీద కనిపించవు. ఇలాంటి ప్రదేశాన్ని ఈ 3 కళాయితలు మేము తీసుకోవటం అందరికీ మన లోగో చిహ్నం చూసి ఇక్కడ బయట దాంట్లో 3 ఉన్నాయి చూడండి. దట్టమైన జలపాతం కనిపిస్తుంది. బయట ప్రజలు డిస్ప్లే చేస్తాం. ఇవన్నీ తీసుకుపోతాము. బ్రహ్మాండంగా దేశంలోనే తిరుపతికి తిరుమలకు వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోయేటట్లు వాళ్ళ కోరిక కల్పిస్తాం. నేను కూడా దగ్గరలో ఒక 50 మందితో లలితా సదుపాయాన్ని ఇక్కడ చేయడానికి ట్రై చేస్తాం సార్. ఖచ్చితంగా ధర్మక్షేత్రం తరఫున మీరు ఒక చిన్న మాట మాట్లాడండి, నేను నిలబడుకుంటాను. ధర్మక్షేత్రం స్టార్ట్ చేశాను, సహకరించండి అని చెప్పండి. భక్తులందరూ అంతా హిందూ అంటే వాళ్ళు వస్తారు.